సలార్ ట్రైలర్ ఎలా ఉందంటే అన్నా చెప్పు. యో ఫైట్ కాంప్లికేట్ పనది రెడే కింద మా తలైవర్ ఏంటి ట్రైలర్ రిలీజ్ ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది మాత్రం ఫేక్ కాదు. ఫస్ట్ టైం నేను ఆల్రెడీ చూసేసి మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ పెట్టట్లేదు. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ఆర్గానిక్. లెట్స్ గెట్ స్టార్టెడ్. చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని. పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా చాలా లావిష్ ఉంది. ఒక్కడికే చెప్పేవాడు. మెకానిక్కి స్పానర్లు రెంచ్లు ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది? ఎవరికి ఏది వాడటం తెలీదు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు మన డార్లింగ్ గురించి. सॉरी भाई, मैं भी चले था. సారీ చెప్పి బ్యాంక్ సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు. వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. Wait. I need a drink. మందుందా? అంతేగా. మన మన్నార్ ఆర్మీని గేట్ దగ్గరే కాదు, మొత్తం ఖాన్సార్లో హై అలర్ట్ లో ఉండమనండి. ఖాన్సార్లో క్యాల్కులేటర్ పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. కాన్సార్ ఏ రూపాయల ట్రైలర్ షాట్ అందుకే లెక్క పెట్టలేని ఒక పిక్చర్ని తీసుకొచ్చాను. మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా. వాడి పేరు గుర్తుంది బాబా. లాస్ట్ డైలాగ్ మాత్రం చాలా ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారాయి. కానీ ఖాన్సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. ఏంటి ఇది కొత్త ట్విస్ట్లు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇద్దరు బద్ధ శత్రువుల్లో మారారంట. అదేంటి స్టార్టింగ్ ముందు వచ్చిన ట్రైలర్స్లో ఫ్రెండ్ కోసం ఇంకొకటి ఎలాంటి డేంజరస్ స్టెప్ అయినా తీసుకోవడానికి నేను రెడీ అన్నట్టు డైలాగ్స్ చెప్పాడు కదా. అని నేను ఫ్రెండ్స్ ముందు నుంచి బాండ్ అలాగే ఉంటుంది, ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉంటారు అనుకున్నాను. మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉందన్నమాట. ఆ కాన్ఫ్లిక్ట్ దాటి వాళ్ళిద్దరు మళ్ళీ ఎప్పుడు రీయూనైట్ అయ్యారో అప్పుడు మనకు ఒక గూస్ బంప్ స్టఫ్ వస్తుంది అనిపిస్తుంది. ఆ గూస్ బంప్ స్టఫ్ నుంచి క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లోకి అలా తీసుకెళ్తారేమో అని ట్రైలర్ చూసి నాకు ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అయిందనమాట. సో మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ బిల్డ్ అయిందో కామెంట్ డౌన్ బిలో. గూస్ బంప్స్ అనిపించిందా లేకపోతే ఏమనిపించింది అది నాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే నాకైతే సలార్ మూడ్లోకి దిగిపోయిన తర్వాత, ప్రభాస్కి 4-5 డైలాగ్స్ పడిన తర్వాత, మాసీ షేకీ షార్ట్స్ పడిన తర్వాత ఆబ్వియస్లీ ఎవరికి నచ్చుకుని ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ డైలాగ్ అయితే మండే నిప్పుతోనైనా అనే డైలాగ్ ఇది ఉంది. అది సరిగ్గా మళ్ళీ చూసి ఆ డైలాగ్ని పవర్ఫుల్గా ప్రజెంట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇది ఒక చిన్న రీల్లో. సో ప్రస్తుతానికి అయితే మీకోసం సాంగ్ ఏం ప్లే చేయడానికి ఆర్జే బ్రెయిన్ అలవాటైపోయి మీకోసం సాంగ్ ప్లే చేస్తానని చెప్పేస్తున్నాను. సో స్టే ట్యూన్డ్. ఇంకా కొత్త టీజర్స్ గురించి, రెస్పాన్స్ గురించి అండ్ సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరికి ఎలా అనిపించిందో ఆ డిస్కషన్స్ కూడా త్వరలోనే వస్తాయి. ఆఫ్టర్ సలార్ రిలీజ్ ఒక డిస్కషన్ ఉంది, మూవీ డిస్కషన్. ఇట్ విల్ బీ డెఫినెట్లీ ఎంటర్టైనింగ్. సో స్టే ట్యూన్. అంతేగా.